నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఆరింటిని జయించాలి. మనకు అందించిన వారు డాక్టర్ బండి సత్యనారాయణ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక వస్త్రాన్ని శుభ్రం చేయడం అంటే దానిలో దాగి ఉన్న మురికిని తొలగించడమే, అంతేగాని ఆ వస్త్రానికి కొత్తగా మెరుగులు దిద్దడం కాదు. అలాగే మనిషిలో కూడా అనేక మాలిన్యాలు పోగుబడి ఉంటాయి. రాగద్వేషాలు, భయాందోళనలు, అహంకారము, అసహనము, ఈర్ష్య వంటి భావాలు మనసును కలుషితం చేస్తాయి. అనుకున్న పనులన్నీ జరగకపోవడం, ఆశించిన కోరికలు నెరవేరకపోవడం కూడా మనిషిని నిరాశ, నిస్పృహలకు గురిచేస్తాయి. ప్రజలు వీటిని గుర్తించరు. గుర్తించినా వారికి అవి దోషాలుగా కనిపించవు. ఒకవేళ దోషాలుగా కనిపించినా కూడా వాటిని వదిలిపెట్టడానికి అహం అడ్డొస్తుంది. ఈ తరహా జీవన విధానంలో ఆనందం ఎప్పటికీ దొరకదు. కష్టాలకు మూల కారణాలేంటో వెతకాలి. సాధారణంగా ఎవరి కష్టాలకు వారే కారణమవుతారు, ఇది సత్యం. కానీ ఎదుటి వారి వల్లే తమకు కష్టాలు వస్తాయనే తప్పుడు ఆలోచనతో ఉంటారు చాలామంది. ఇలా కాకుండా ఎవరికి వారు ముందు తమలోని లోపాలను తెలుసుకోవాలి. తమ కర్మలను మనస్సాక్షిగా పరిశీలించుకోవాలి. అప్పుడు కష్టాలకు కారణాలు తెలుస్తాయి. వాటిని సరిదిద్దుకునే క్రమంలో ఆనందం చేరువవుతుంది. ప్రతి మనిషిలోనూ 6 శత్రుగుణాలు ఉంటాయి. మొదటిది కామం. అలవి కాని కోరికలతో ఉండడం దీని స్వభావం. కామాతురాణం న భయం న లజ్జ అన్నారు. పరువు, మర్యాద అన్నీ వదిలేసి ప్రవర్తిస్తారు. రెండవది క్రోధం. నిత్యం కోపంతో రుసరుసలాడుతూ ప్రతి దానికి ఎదుటివారిని దూషించడం దీని లక్షణం. ఇది ఉంటే ప్రేమ, దయ వంటివి ఏ కోశాన కనపడవు. మూడవది లోభం. పిల్లికి కూడా భిక్షం పెట్టని తత్వం ఇది. ఎంత ఉన్నా పక్కవారికి చెయ్యి విదిల్చలేని పిసినారి గుణమిది. నాలుగవది మోహం. వస్తు, వాహనాలు, బంధాల మీద వల్లమాలిన ప్రేమ కలిగి ఉండడం మోహం. ఈ వ్యామోహం సంకుచిత స్వభావానికి దారితీస్తుంది. ఐదవది మదం, అంటే గర్వం. డబ్బు ఉందనో, పదవి ఉందనో విపరీతమైన పొగరుతో ప్రవర్తిస్తారు. ఆరవది మాత్సర్యం, అంటే ఈర్ష్య. ఇతరుల భాగ్యాన్ని చూసి ఏడవడం, తనకు లేనిది ఇతరులకు ఉందనే కడుపు మంట. ఈ 6 దుర్గుణాలు మనుషులు అందరిలోనూ ఉంటాయి. సంస్కారంతోనూ జ్ఞానంతోనూ వాటిని తొలగించుకోవాలి. దుర్గుణాలు తొలగిపోతేనే సుగుణాలు వచ్చి చేరుతాయి. ఈ సాధన అంతా ఒక ఎత్తైతే తనకున్న దానితోనే తృప్తిగా జీవించడం మరొక ఎత్తు. జీవితం అన్నాక కష్టాలు తప్పవు. వాటిని నివారించుకునే మార్గాన్ని భగవాన్ బుద్ధుడు సూచించాడు. దోషపూరితమైన ఆలోచనలను తొలగించుకోవడమే దానికి నివారణ మార్గం అన్నాడు. అరిషడ్వర్గాలతో పాటు అటువంటి ఆలోచనలే మనిషికి నిజమైన శత్రువులు. వీటిని నిర్మూలించుకుంటే చాలా వరకు కష్టాల కడల నుంచి గట్టెక్కినట్లే. అప్పుడు లోలోన దాగి ఉన్న ఆనందం వెల్లడవుతుంది. అదే జీవిత పరమార్థమవుతుంది. సమాప్తం.